ఎల్లుండి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటులో లోక్సభ రాజ్యసభలో అనుసరించవలసినటువంటి విషయాల గురించి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇప్పుడు సమావేశం జరిగింది. వారు ఆదేశాల మేరకి మేము వర్షాకాల సమావేశాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు, జిఎస్టీ కొత్త విధానం వచ్చిన సందర్భంలో చిన్న ట్రేడర్సు, హ్యాండ్లూమ్ వర్కర్సు వీళ్ళందరూ పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చర్చించమని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వరకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే రైల్వే జోన్, మిగతా చాలా వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని మళ్ళా మరీ కూడా వారికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవి సాధించుకునేదానికి ప్రయత్నం చేయమని కూడా ఆదేశించడం జరిగింది. అదే పద్ధతిలో మనకి పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటికీ డిస్క్రిపెన్సీ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం 48,000 కోట్లు అంటున్నారు, వాళ్ళేమో సీలింగ్ 16,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇంత పెద్ద వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేయబోతుంది, దానికి వివరణ కూడా అనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటువంటి అన్నీ కూడా తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి గారు, లోక్సభలో మేమందరం కూడా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రానికి న్యాయం జరిగే పద్ధతిలో మేమందరం కూడా సమావేశాల్లో తప్పకుండా పాల్గొంటాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు, లోక్సభలో వై సుబ్బారెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది వచ్చినప్పుడు మిగతా డిస్కషన్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇతర పార్టీల యొక్క మద్దతు కూడా కోరి దాన్ని మనం సాధించుకునే ఎన్ని ప్రయత్నాలు ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు వల్లనే మనకు అవుతుందనేది కాదు, కానీ తప్పనిసరిగా సభ దృష్టికి తీసుకురావడం, దేశ దృష్టికి తీసుకురావడం, ఆ రోజు స్టేట్ రీఆర్గనైజేషన్ అప్పుడు చెప్పినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు మరి ఖచ్చితంగా చెప్పారు, రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు బీజేపీ నాయకులు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని కోరారు. కోరడమే కాదు, మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి వస్తున్నాం, మేము తప్పనిసరిగా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రం నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వల్ల, దాన్ని పూరించడానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది, రాబోయే రోజుల్లో మిగతా పొరుగు రాష్ట్రాల వల్లే అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని వాళ్ళు పదే చెప్పారు. సో మరి తీరా చూస్తే 3 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా దాని గురించి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది సాధించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. రాష్ట్ర ప్రజల హక్కు, అది 5 కోట్ల మంది ప్రజల హక్కు, ఇది ఎవరిదో కాదు, అందువల్ల ఒక నాయకుడిది కాదు. అందువల్ల మనం తప్పనిసరిగా దీన్ని సాధించుకునేదానికి మా ప్రయత్నం మేము చేస్తామని కూడా మనం చేస్తున్నాం. మిథున్ రెడ్డి గారు కూడా రాలేదు కదా, వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు దాకా ఉన్నారు. ఆయన నేను చెప్తాను మీరు అడిగినారు కాబట్టి, విజయవాడకి వెళ్లాల్సి ఉండి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. మిథున్ రెడ్డి కూడా వేరే కార్యక్రమాల్లో ఉండి ఆయన రాలేదు. బుట్టారేణు గారు కూడా నాకు ఫోన్ చేశారు రాత్రి, మేము ఢిల్లీలో ఉన్నాం, వెళ్ళారు. ఆమె చెప్పింది ఇక్కడ చాలామంది మన పార్టీలో చేరుతున్నారన్న, అందుకని నేను రాలేకున్నాను, తప్పనిసరిగా రేపు రాత్రికి ఢిల్లీ చేరుతాము, ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో అందరం పాల్గొనాలి కాబట్టి అని చెప్పడం జరిగింది ఆమె. అది పెద్ద ఏం లేదు, రాష్ట్ర మంత్రి కదా ఆయన, లోకేష్ గారు రాష్ట్ర మంత్రితో మరి ప్రజాప్రతినిధులు మేము కూడా చర్చించవలసిన ఉన్న విషయాలు ఉంటాయి. లోకేష్ గారిని మేము కలవడం తప్పేం లేదు, ఎవరిని కలిసినా మనలో గుణాలు ఉండాలి, కానీ ఎవరిని కలిసినా తప్పేం లేదు బాబు. మనలో క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఉంటే చంద్రబాబు గారిని కూడా కలుస్తుండా, మేము చంద్రబాబు గారి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటున్నాం కదా.
ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు నేను పలు సందర్భాల్లో ఆయన మీటింగ్లో తప్పనిసరిగా పాల్గొంటున్నాను. అంత అన్యాయంగా మాట్లాడితే అట్టన ఆయన ఇప్పుడు రేణుక గారు పాపం ఏ సందర్భంలో ఇట్లా కలిసిందో మనకు తెలియదు. అంత మాత్రంతోనే ఆమెకు అంత అన్యాయమైనటువంటిది విషయాలు ఆమెకు ఆపాదిస్తే న్యాయం కాదు కదా. ఎంత నొచ్చుకుంటుంది ఆమె. బుట్టా రేణుక గారు ఈ విషయం ఆమెకు తెలిస్తే ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకున్నటువంటి విషయం ఆమె ఎంత నొచ్చుకుంటారు. అంత మాత్రంతోనే అది అట్లా జరిగేటట్టుంటే అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చాలా అన్యాయ పరిస్థితులు తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు. ఇవన్నీ చూస్తే నంద్యాల ఉప ఎన్నికల సందర్భం చూస్తే కూడా అక్కడ ఎక్కడెక్కడ రేట్లు ఎవరికి ఎంత రేటు కావాలనో కానీ పెట్టి చేస్తున్న సందర్భం ఉంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మానుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను అందరం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందరం దానివల్లనే కదా ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. మేము పార్లమెంట్ సభ్యులుగా, ఆయన ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి, ఇట్లా ఉన్నామంటే ఆ ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. అందువల్ల బుట్టా రేణుక గారు లోకేష్ గారిని మేము కూడా కలుస్తాం. లోకేష్ గారిని, ఆయన మంత్రి కదా, మన రాష్ట్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, ఆయన తప్పనిసరిగా కలుస్తాము. దానిలో తప్పేముంది. అవి మాత్రం కాకుండా మా అధ్యక్షులు చాలా ముఖ్యమైన పాయింట్లు మిగిలినవి కూడా చాలా మాట్లాడారు. ముఖ్యంగా ఈ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ విషయం కూడా జిఎస్టీ నుంచి టోటల్ ఎగ్జామ్షన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది చిన్నకారు చేనేత కార్మికులు అందరూ అందులో ఉన్నారు కనుక అది కూడా ఎగ్జామ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నట్టుగా మేము పార్లమెంట్లో కోరబోతున్నాం. వస్త్ర వ్యాపారులు అలాగే హ్యాండ్లూమ్స్ కూడా రెండిటికి కూడా ఎగ్జామ్షన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతకంటే ముఖ్యం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కనుక నిధులు అది పనులు చేసేది కూడా కేంద్ర ప్రభుత్వం చేపడితే చాలా బాగుంటుంది, అన్ని విధాల మంచిది. ఒకవేళ ధరలంటూ ఎక్కువ పెరిగినా కూడా అది కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది కనుక పనులు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 99% అంతా డబ్బులు అక్కడి నుంచే వస్తున్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఒకటి కోరబోతున్నాం. తర్వాత ముఖ్యంగా అధ్యక్షులు ఒకటి చెప్పారు ఏంటంటే వినూత్నమైన ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు ఈ పంటల ఇన్సూరెన్స్ చేసేవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రీమియం అయితే తీసేసుకుంటున్నారు తప్ప ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఏ విధంగా రైతులకు వాళ్ళు సెటిల్ చేయట్లేదు అని చెప్పి ఆరోపణ అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ విషయంలో మాత్రం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్లు చేస్తే ఒకవేళ విపత్తులు వచ్చినప్పుడు ఫార్మర్స్కి, రైతులకు సహాయంగా ఉంటారనే ఉద్దేశం అదొకటి చేశారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడింది ఏమిటంటే ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది రివర్స్ ద్వారా వచ్చేది ఎక్కడైతే వస్తుందో, ఉదాహరణకి ఇది కృష్ణా వచ్చి మహారాష్ట్ర కానీ లేకపోతే కర్ణాటక కానీ వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారు కనుక అది రివర్ సబ్జెక్ట్ తీసుకువెళ్ళి సెంట్రల్ లిస్టులో తీసేసుకుంటే ఆ బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం వస్తే ఏ రాష్ట్రానికి ఎంతెంత అవసరమో వాటర్ ఏ సమయంలో ఏ క్రాప్స్ కలా ఇస్తాక అది చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అది చెప్పారు. తర్వాత స్వామినాథన్ కమిటీ ముందు నుంచి కూడా మేము అది సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. రైతులకి అది ఒక్కటే ముఖ్యమైనది కనుక స్వామినాథన్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం లెవెల్లో, స్టేట్లో అని చెప్పి అడగబోతున్నాం. తర్వాత ఇంకేమైతే విభజన చట్టంలో ఉన్నాయో, ఉదాహరణకి దుగరాజపట్నం విభజన చట్టంలో ఉన్నాయి కనుక ఏమైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నాయో అవి తప్పనిసరిగా అమలు చేయాలి. ఉదాహరణకి దుగరాజపట్నం అలాంటివన్నీ చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి చాలా ముఖ్యమైన కీలకమైన అంశాలు కూడా మా అధ్యక్షులు వారు చెప్పారు కనుక రాబోయే సమావేశాల్లో తప్పనిసరిగా మేము అడుగుతాము. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదా మాత్రం తప్పనిసరిగా, ఎందుకంటే అదంటూ వస్తే అన్ని విధాల అభివృద్ధి జరుగుద్దని మేము నమ్ముతున్నాం కనుక అప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకున్నారు కనుక అది ఆ విషయం మాత్రం మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తాం. అందుకే మేము అది తప్పనిసరి అడగబోతున్నాం. ఎందుకంటే అది వాళ్ళు పూర్తిగా ఇస్తున్నారు కనుక వారు చేస్తేనే చాలా బాగుంటుంది అన్ని విధాలు. తర్వాత ఇంకొక లాభం ఏంటంటే ఒకవేళ రేట్లు పెరిగినా కూడా ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ గారు చెప్పినట్టు, రాజమోహన్ రెడ్డి అని చెప్పినట్టు, ఒకవేళ రేట్ పెరిగిపోతుంటే ఎస్కలేషన్ కాస్ట్ వస్తే ఇప్పుడు 40,000 crores అంటే అప్పుడు మళ్ళీ వీళ్ళేంటో ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం వస్తే కరప్షన్ అవన్నీ మేము అంటున్నాం కనుక అవేమి కాకోకుండా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మా అధ్యక్షులు కలిసినప్పుడు కూడా అరుణ్ జైట్లీ గారిని ఆ విధంగా కోరాము. మేము తప్పనిసరిగా మేము కోరబోతున్నాం. అది ఉందమ్మా, జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. ఆమె ఆన్సర్ ఇచ్చారు, దానికి మళ్ళీ మాకు అది పంపించారు, మేము దానికి రిప్లై ఇచ్చాము. అది జరుగుతూ ఉంది మరి ప్రాసెస్. దీన్ని ఈ లోటుపాట్లే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. యాంటీ డిఫెక్షన్ బిల్లో కూడా ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటిని కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మేము రాజకీయ తీర్మానాలు కూడా అవి ప్రవేశపెట్టాము మొన్న ప్లేనరీలో, స్టేట్ ప్లేనరీలో. ఇంకొక సంవత్సరం జరిగితే మనకు ఎలక్షన్ అంటూ ఉండకపోవచ్చు కదా, లాస్ట్ ఇయర్లో ఎలక్షన్ అంటూ ఉండదు.
అది మేము ఎస్పీ రెడ్డి గారిది ఇచ్చాము, గీతాగా ఆమెకు ఇచ్చాము, శ్రీనివాసరెడ్డిది కూడా ఇచ్చాము, అలాగే ఎమ్మెల్యేస్ 21 మందిది ఇచ్చారు. అన్నీ కూడా అట్లాగే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రెంటిల్లో ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాజ్యసభలో కొన్ని అంశాలు లేవనెత్తడం అనేటటువంటిది జరగదు. అన్నీ కూడా లోక్సభ రాజ్యసభ రెంటిల్లోనూ ఈ అంశాలను లేవనెత్తారు. మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారు గతంలో కూడా ఈ విషయంగా ఫైనాన్స్ మినిస్టర్ని ఆర్థిక మంత్రిని కలవడం జరిగింది, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చేనేతకు సంబంధించి పూర్తిగా జిఎస్టీ నుంచి దాన్ని ఎగ్జంప్షన్ ఇవ్వాలన్నటువంటి రిక్వెస్ట్ని మా పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగానే స్పందించారు ఆర్థిక మంత్రి గారు. ఈ విషయాన్ని మళ్ళీ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రెండింటిలో కానీ లేవనెత్తడం జరుగుతుంది. ప్రత్యేక హోదా అన్నటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము అన్నటువంటిది మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దృఢమైనటువంటి నిశ్చయం. ప్రత్యేక హోదా కోసం మేము అన్ని విధాల ప్రయత్నిస్తాం. మా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా లౌక్యం, దౌత్యం అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. తప్పకుండా ప్రత్యేక హోదా అన్నటువంటిది మా పార్టీ సాధిస్తుంది అన్నటువంటిది మా యొక్క ఉద్దేశం. నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్టుగా ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అది లోక్సభలోనూ దానికి రాజ్యాంగ సవరణ అన్నటువంటిది అవసరం. రాజ్యాంగ సవరణకు అది తప్పకుండా లోక్సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. అది దానికన్నా ముందు క్యాబినెట్లో కూడా ప్రవేశపెట్టాలి. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇంతవరకు కూడా క్యాబినెట్ ముందుకు కానీ అటు పార్లమెంటు ముందుకు కానీ రాలేదు. మీరు అడిగినట్లు ఇన్ని ముఖ్యమైన అంశాలు ఉండగా ఆయనకి ఈ నియోజకవర్గాలు పెంపే, ఎందుకంటే ఆయనకు కావాల్సిందంతా రాజకీయం. ఆయన రాజకీయ లబ్ధి కొరకు మిగతా ఏమైనా సాక్రిఫైస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అసలు మరి ప్రత్యేక హోదా గురించి ఇంత శ్రద్ధ తీసుకొని ఉండొచ్చు కదా, మిగతా రైల్వే జోన్ గురించి శ్రద్ధ తీసుకొని ఉండొచ్చు కదా, మిగతా అంశాలన్నిటిని గురించి శ్రద్ధ తీసుకొని ఉండొచ్చు కదా. దాన్ని వదిలిపెట్టేసి ఈ సీట్లు పెంపే ముఖ్యమైన, ఎందుకంటే అది ఒక విధంగా ఏదైనా రాజకీయ అడ్వాంటేజ్ ఉంటుందేమని. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి అంతా చేర్చుకున్నాడు కదా, 21 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, 2 ఎంపీలను చేర్చుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా కష్టాలు, ఆయనకి కొని తెచ్చుకున్న కష్టాలే కదా. ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులు పెడుతూ ఆయన తుంగలో దొక్కుతూ తెచ్చుకున్నటువంటి కష్టాలు. ఈ కష్టాలని బాపుకోవడానికి అది ముఖ్యంగా ప్రధానాంశంగా తీసుకున్నాడు. మిగతా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ వదిలిపెట్టి గాలికి వదిలిపెట్టి ఇదే ముఖ్యంగా తీసుకుంటున్నారు. దానిలోనే ఆయన ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది రాష్ట్ర ప్రజల మీద అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గాల పెంపు గురించి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీలతో ఇదే తరహాలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రత్యేక హోదా నుంచి కడపలో ఉక్కు పరిశ్రమ వరకు అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి కేవలం నియోజకవర్గాల పెంపు గురించే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రమ్మని వాళ్ళ ఎంపీలకు ఆయన హితబోధ చేయడం జరిగింది. నిజంగా ఎంతవరకు సమంజసం ఇది? కేవలం ఒక 50 మందికి కొత్తగా ఎమ్మెల్యే ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఎందుకు ఇంత తాపత్రయం? అదే కడపలో ఉక్కు పరిశ్రమ తెస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తే మరి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ విషయంలో తాపత్రయం ఉంటే నిజంగా ప్రజలు కూడా హర్షించేవాళ్ళు. కేవలం 50 మందికి కొత్తగా ఎమ్మెల్యే పదవులు ఇప్పించే దాంట్లో ఉండే ఇంట్రెస్ట్ అతనికి రాష్ట్రంలో నిరుద్యోగుల పైన లేదు. ఎంతసేపు రాజకీయమే అన్న ధ్యాస అంతా, ప్రజల మీద ఏమాత్రం ధ్యాస లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఆతృత తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు విభజన జరిగినప్పుడు చాలా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ ఎక్కడ జరిగినప్పుడు ఎక్కడ కూడా ఈ విధంగా అసెంబ్లీ సీట్స్ పెంచలేదు కనుక ఇక్కడ పెంచడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమనుకున్నారు, వాళ్ళని తీసుకొచ్చారు కనుక ఏదో హామీలు ఇచ్చి తీసుకుని వచ్చి ఉంటారు, అందుకని చెప్పి మనం సంతోషపరచడానికి చెప్తున్నారేమో అనుకుంటున్నాం. అదే శ్రద్ధ కనుక
అదే శ్రద్ధ ఒకవేళ చూపించగలిగితే ఏదో మా మా యువ నాయకుడు చెప్పినట్టుగా అవినాష్ గారు చెప్పినట్టుగా ఆ సత్తా ఏమిటో ఈ ప్రత్యేక హోదాలో చూపించమనండి వాళ్ళ అధికారం ఏదో ఉంటే. అంతే తప్పనిచ్చి దీనికి ఏ రాష్ట్రానికి చేయింది మన ఆంధ్ర రాష్ట్రానికి చేయండి, మేము అక్కడి నుంచి తెచ్చుకున్న ఫిరాయింపులు వచ్చిన ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని దాన్ని పట్టుబడే కంటే ఈ ప్రత్యేక హోదా సాధించమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని.